హరే కృష్ణ. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని 22వ శ్లోకం ఇప్పుడు వినండి. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే చ తతః కామా మయా ఏవ విహితాన్ హితా. ఈ శ్లోకం తాలూకు అర్థము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారన్నమాట. ఆ భక్తుడు తనకు నచ్చిన దేవతపై స్థిరమైన విశ్వాసంతో ఆరాధన చేస్తాడు. అతడు కోరుకున్న ఫలితాలను ఆ దేవత ద్వారా పొందుతాడు. కానీ ఆ ఫలితాలను నిజానికి ప్రసాదించేది నేనే అని శ్రీకృష్ణ పరమాత్ముడి శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకం 7వ అధ్యాయం 21కి కొనసాగింపు అనమాట. ముందటి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ భక్తుడు ఏ దేవతను శ్రద్ధతో ఆరాధించాలనుకుంటాడో ఆ భక్తుని శ్రద్ధను నేనే స్థిరపరుస్తున్నానని ముందు శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 7వ అధ్యాయం 22వ శ్లోకంలో ఇంకా లోతైన సత్యాన్ని మనకు చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు. భక్తుడు కోరుకున్న ఫలితము ఏ దేవత ద్వారా వచ్చినా దాని వెనుక ఉన్న పరమ దైవశక్తి శ్రీకృష్ణ పరమాత్ముడిదే అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో మనకి 7వ అధ్యాయం 22లో చెప్తున్నారన్నమాట. భక్తితో శ్రద్ధ, శ్రద్ధతో ఆరాధన, ఆరాధన ద్వారా ఫలితం వస్తుందన్నమాట. ఒక భక్తుడికి ఒక కోరిక ఉంటుంది. అతడు తన విశ్వాసానికి అనుగుణంగా ఒక దేవతను ఆరాధిస్తాడు, శ్రద్ధతో పూజ చేస్తాడు, అక్కడున్న నియమాలను పాటిస్తారు, ప్రార్థిస్తారు, తన కోరికను భగవంతుడికి సమర్పిస్తారు. అతనికి కోరుకున్న ఫలితం లభించవచ్చు. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నది ఆ ఫలితాన్ని ఇచ్చే అంతిమ శక్తి నా నుంచి ఆ దేవతలకు వస్తుందని భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నారు. దీని అర్థం ఇతర దేవతలు శక్తి లేని వారని కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ శ్లోకాన్ని ఇతర దేవతలు ఏమీ ఇవ్వలేరు అని అర్థం చేసుకోవడం సరైనది కాదు. భగవద్గీత భావం ఏమిటంటే దేవతలు వెనుకున్న పరమాధారం ఒక్కటే. వివిధ దేవతా రూపాల ద్వారా భక్తులకు ఫలితాలు లభించినప్పటికీ సమస్త సృష్టికి పరమాధారం ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముడే. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను వినండి. ఒక ఇంట్లో ఒక ట్యూబ్లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ కూడా తిరుగుతుంది, ఏసీ కూడా పనిచేస్తుంది, టీవీ కూడా పనిచేస్తుంది. అవన్నీ సామాన్లు పనిచేస్తున్నాయి, వేరువేరుగా పనిచేస్తున్నాయి. కానీ వాటన్నిటిలో నడిచేది కరెంట్ ఒక్కటే కదా. అలాగే భక్తుడు ఏ దేవతా రూపాన్ని ఆరాధించినా ఆ ఆరాధనకు ఫలితాన్ని ప్రసాదించే పరమ దైవశక్తి ఒక్కటే అని భగవద్గీత ఈ శ్లోకం సూచిస్తుంది. అయితే కోరికల విషయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఏం చెబుతున్నారు? ఇక్కడ మరో ముఖ్యమైన భగవద్గీతలో బోధ ఉంది. భక్తుడు కోరుకున్న కామ్య ఫలితాన్ని పొందవచ్చు. కామ్య ఫలితం అంటే ధనము, విజయము, సుఖము, కోరిక నెరవేర్చడం. కానీ ఇవన్నీ శాశ్వతమైనవి కావు. కోరిక తీరిన తర్వాత మరో కోరిక మనకు పుడుతుంది. ఒక కోరిక తీరితే ఇంకొకటి కావాలి అని మన మనసు మళ్ళీ కోరుకుంటుంది. అందుకే భగవద్గీత మనలను కేవలం కోరికల ఫలితాల కోసం భక్తి చేయడం నుండి పరమాత్మను తెలుసుకోవడం వైపు తీసుకువెళ్తుంది. నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఏమిటి? నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదలలో భక్తి ప్రారంభంలో కృష్ణ నా కోరిక తీర్చు తండ్రి అని అడుగుతాం. ఆ తర్వాత కృష్ణ నాకు సరైన మార్గం చూపించయ్యా అని అడుగుతాం. తర్వాత కృష్ణ నాకు జ్ఞానం కూడా ప్రసాదించి తండ్రి అని అడుగుతాం. చివరికి కృష్ణ నాకు ఫలితం అవసరం లేదు, నీవే నాకు పరమ లక్ష్యం అని అనుకుంటాం మనం. ఇదే నిష్కామ భక్తి వైపు మన ప్రయాణం అన్నమాట. ఈ శ్లోకంలోని గొప్ప రహస్యం ఏమిటంటే మనకు ఏదైనా లభించినప్పుడు నా శక్తితోనే సాధించానని అహంకారం మనలో రావచ్చు. కానీ ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది మనకు వచ్చిన అవకాశం, మనలోని శక్తి, మనలోని బుద్ధి, మనలోని విశ్వాసం, ఫలితం పొందే పరిస్థితులు ఇవన్నింటి వెనుక కూడా దైవానుగ్రహం ఉందని గుర్తించాలి ఖచ్చితంగా. అప్పుడు విజయంలో అహంకారం తగ్గి కృతజ్ఞత అనేది మనలో పెరుగుతుంది. నేటి జీవితానికి ఈ శ్లోకం ఇచ్చే సందేశం ఏంటంటే మీరు ఏ దేవతను భక్తితో ఆరాధించినా మీ భక్తిని నిజాయితీగా కొనసాగించండి.
కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఫలితం వచ్చినప్పుడు గర్వం పడకండి. ఫలితం రాకపోతే భగవంతుని నిందించకండి. ఎందుకంటే మనకు కనిపించేది కోరిక మాత్రమే. భగవంతుని కనిపించేది మన జీవితానికి అవసరమైనది భగవంతుడికి కనిపిస్తుంది అక్కడ. కొన్నిసార్లు మనం కోరుకున్నది లభించడం వరం కావచ్చు. మరికొన్నిసార్లు మనం కోరుకున్నది లభించకపోవడం కూడా మనకు రక్షణ కావచ్చని భగవంతుడు చెప్తున్నారు. ఈ శ్లోకం బోధించే ముఖ్య విషయాలేంటంటే, భక్తి అనేది శ్రద్ధతో ఉండాలి. భక్తుడు తన విశ్వాసానికి అనుగుణంగా దేవతను ఆరాధిస్తాడు. ఆరాధన ద్వారా కోరికలు, ఫలితాలు లభించవచ్చు. ఆ ఫలితాల వెనుక ఉన్న పరమ దైవాధారం శ్రీకృష్ణ పరమాత్ముడే అని భగవద్గీత చెబుతుంది. భౌత భౌతిక కోరికల ఫలితాలు తాత్కాలికమైనవి. భక్తి చివరికి కోరికల నుండి జ్ఞానము, శరణాగతి వైపు ఎదగాలి. ఈ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక సారం ఏమిటంటే, దేవతలు వేరువేరు రూపాల్లో మనకి కనిపించవచ్చు. భక్తుల కోరికలు వేరువేరుగా ఉండవచ్చు కూడా. కానీ సమస్త ఫలితాలకు పరమాధారం ఆ భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే, ఆ వాసుదేవుడు మాత్రమే. కోరిక కోసం చేసే ఆరాధన మనకు ఒక ఫలితాన్ని ఇవ్వవచ్చు. కానీ భగవంతున్నే కోరుకునే భక్తి మనకు అంతరంగ శాంతిని, జ్ఞానాన్ని, పరమగతిని చూపిస్తుందని భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో 22వ శ్లోకంలో చక్కటి శ్లోకాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అందించారు. హరే కృష్ణ.